మీ పేరు? నా పేరు జక్కంపొడి నిర్మల అండి. ఆ, మేము హైదరాబాద్ వచ్చి 32 సంవత్సరాలైంది. ఇక్కడే బతుకుతున్నాం. ఇదే ఇంద్రనగర్లో. మా ఆయన సెక్యూరిటీగా చేస్తారు. నేను వంటల పనికి వెళ్తుంటానండి. మాకే తెల్ల రేషన్ కార్డు వైఎస్ గారు గెలవగానే మాకు ఇచ్చారు. దాంతో ఇప్పుడు దాకా మంచిగా ఉండేది. ఎంతోమంది ఇల్లులు ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుని చెప్పారు. కానీ ఇలాంటి ఫామ్స్లు ఎన్నో ఇచ్చాము. దాన నాగేంద్ర గారు పదవిలోకి వస్తే మీకు ఇల్లులు ఇప్పిస్తాము, ఎల్లమ్మ బండలో ఇల్లులు ఇప్పిస్తాము, మీ వరకే రెడీ అవుతుంది అని చెప్పారు. ఎలక్షన్ అయినాక పట్టించుకోలేదు. తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అనేసి అంటే అక్కడ కూడా అప్లై చేసాము. అది ఏమి రాలేదు. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లులు వచ్చింది కానీ మాకు లేని పేదవాళ్ళకి మాత్రం రాలేదండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పదవి వచ్చిన తర్వాత ఈయన చేస్తారు, మంచిగా చేస్తారు పేద ప్రజలకు అని చెప్పుకొని ఆశతోటి ఇవాళ పని ఉన్నా కూడా పోకుండా ఇదిగోండి పొద్దున్న నుంచి దీనికోసం తిరుగుతున్నామండి. ఫామ్స్ కూడా అయిపోయింది. అక్కడ వెళ్ళి ఈ సేవలోకి వెళ్ళి 10 రూపాయలు పెట్టుకొని జిరాక్స్ తెచ్చుకొని ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఇప్పుడు రాపించుకొని వస్తున్నామండి. ఇప్పుడు నువ్వు ఏ పథకాలకు అప్లై చేసుకుంటున్నావు? నేను ఇప్పుడు అండి 2500 రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తాము ఉచితంగా, మీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అనేసి అంటే దానికోసం అప్లై చేశాను. ఇంకొకటి మాకు ఒక ఇల్లు అండి. ఎంత చిన్న ఇల్లు ఇచ్చినా అలా బతుకుదామని, ఎందుకంటే బతికినంత కాలం బరువు ఉన్నంత కాలం, బలం ఉన్నంత కాలం పని చేసాము. ఇప్పుడు ఏ పని చేయలేమండి. నాకు కూడా మోచిప్పలు అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి కానీ భయానికి నేను చేయించుకోవడం లేదు. అలా మందులతోటి అలా చేసుకొని పని చేసుకొని బతుకుతున్నామండి. ఇదే అండి నా ప్రాబ్లం. నాకు ఒక ఇల్లు వస్తే చాలండి. ఎట్లా అప్లికేషన్ ఫామ్ నువ్వే నింపుకున్నావు లేకపోతే ఇక్కడ ఎవరైనా నాకు చదువు రాదండి. నాకు చదువు రాదు. అక్కడ ఉన్నారు గవర్నమెంట్ పనులు చేయడానికి, వాళ్ళు చేశారు. ఇక్కడ చేసి పెట్టారు. ఇదిగోండి ఇవన్నీ చేసి పెట్టారు. ఇప్పుడు ఇది ఇవ్వడానికి వెళ్తున్నానండి. ఇప్పుడు నీకు రాయడానికి హెల్ప్ చేసి డబ్బులు లేదు డబ్బులు ఏం లేదండి, ఫ్రీ అండి. ఆ పాప రాసే పాప కూడా మా అమ్మాయి క్లాస్మేట్ అండి. ఇప్పుడు ఆ పాపే గుర్తుపట్టి మీరు సాయిప్రియ వాళ్ళ మమ్మీ కదా అంటే అవును అమ్మ అన్నాను. మీకు గుర్తు లేదంటే నేనాంటి అనేసి అన్నది. ఇప్పుడు సాయిప్రియకు 3 పిల్లలు అని చెప్పిన, నాకు 3 పిల్లలు అంది. ఏమో మా పనులు మేము చేసుకొని ఉంటాం, పిల్లలు దోస్తులు తెలియదు కదండి. ఇదండి ఈసారి అయినా ఈ ఇల్లు ఇస్తే మనకి వీళ్ళకి మేము రుణపడి ఉంటామండి. ఇదేనండి మా కోరిక. గ్యాస్కి ఇందిరమ్మ ఇల్లుకు ఇంకా పింఛని 2500. ఇంతకుముందు గత ప్రభుత్వం దాంట్లో పెన్షన్ అది లేవా? పెన్షన్ లేదు. గ్యాసు 1000 రూపాయలు తెలుసు కదా, 1000 రూపాయలు గ్యాసు. ఇది ఇల్లు రాలే ఇంతవరకు. ఎట్లా అప్లికేషన్కి ఏమైనా డబ్బులు తీసుకుర్రా? మంచిగానే స్పందన మంచిగానే ఉంది అధికారులది? బాగానే ఉంది. ఆ డబ్బులు ఏం తీసుకోలేదు. ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారెంటీలు నమ్మకం ఉందా? వస్తుందా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం ఉంది. వస్తే నమ్మకమే కదా, నమ్మకం అయితే ఉండే చేపిస్తున్నాం.